హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా 2 రకాలుగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైలు మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరటికాయ ఫ్రై చేయడానికి ముందుగా కుక్కర్లో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 4 అరటికాయలను పైన తొడిమెలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అరటికాయకు పైనున్న తోలును తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అరటికాయలన్నింటికి తోలు తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సగం అరటికాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ చెక్క లవంగాల పొడి, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా సింపుల్గా అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చికారంతో అరటికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మసాలా అంతా వేగిన తర్వాత మిగిలిన అరటికాయలను కూడా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అరటికాయ పచ్చికారం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా 2 రకాలుగా చాలా తక్కువ టైంలో అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైలను రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.